రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర ఈరోజు యావత్ రైతాంగం అంతా ఎరువులు కావాలని డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రిని కలిసినారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10 సార్లు వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అయినా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కనీసం దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా లేదు. ఇవాళ ఉల్టా కాంగ్రెస్ పార్టీ ఎరువులను దాచిపెడుతుందని చెప్తా ఉన్నారు. ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత, ఎరువులు డిస్పాచ్ చేసింది ఎంత, రావాల్సింది ఎంతనో తెలుసుకొని పోయి ఢిల్లీలో ప్రయత్నం చేయి రామచంద్రరావు. వ్యవసాయము, రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే నీకు తెలియదు. హైదరాబాద్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతూ నడవదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ఎరువులు అనేటువంటివి కేంద్రంలో తయారవుతాయి, రాష్ట్రాలు తయారు చేసుకోవడం అసాధ్యం. ఎరువుల కేటాయింపు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఎరువులు ఇస్తలేరు. ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన. ఇలా గ్రామీణ ప్రాంతాలు తిరుగుతా ఉన్న వస్తున్న బాగుంది. కేంద్రం నిధులు ఈ యొక్క ఎరువులను సరైన సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎరువులు అవసరం ఉన్నంత సరఫరా చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్ర గారు కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాం.